యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. డెమోక్రసీ గురించి విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటారు. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ అ లిటిల్ మ్యాన్ గోయింగ్ టు అ లిటిల్ పోలింగ్ బూత్, టేకింగ్ ఎ లిటిల్ పెన్సిల్ అండ్ పేపర్, గివింగ్ ఎ లిటిల్ టిక్. అంటే సామాన్యుడి కోసం, సగటు మనిషి కోసం ప్రజాస్వామ్యం అన్నమాట. బీహార్ మనకు తెలుసు, బీహార్ రాష్ట్రంలో 12 కోట్ల జనాభా ఉన్నారు. ఫ్రాన్స్ కంటే, జర్మనీ కంటే జనాభా ఎక్కువ బీహార్లో ఉన్నారు. అంటే యూరోప్లో ఒక దేశం కంటే బీహార్లో జనాభా ఎక్కువ ఉన్నారనమాట. అటువంటి రాష్ట్రం ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది వచ్చే నవంబర్లో. అయితే ఈ 3 నెలల్లో చాలా వింతలు విశేషాలు జరుగుతున్నాయి బీహార్లో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడున్న 8 కోట్ల ఓటర్లు అంటే అంచనా అనమాట 8 crores ఉండొచ్చు అని చెప్పి ఈ ఓటర్లకు సంబంధించి ఒక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ చేసిందనమాట. ఒక ప్రత్యేకమైన రివిజన్ అని చెప్పొచ్చు. ఓటర్ రోల్, ఎలక్టరల్ రోల్ రివిజన్. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ. ప్రతి ఎలక్షన్స్కి ముందు ఆ ఓటర్ రోల్స్ గురించి పరిశీలించాలన్నమాట. అది ఎక్స్క్లూజివ్ వర్క్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే అది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసి బీహారీస్కి కొత్త సమస్య తీసుకొచ్చిందనమాట. దాదాపు 11 డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చి వాటిలో ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకురండి, మీ ఓటర్ని మేము చెక్ చేస్తామని చెప్పింది. అంతేకాదు 2003లో ఈ ప్రాసెస్ అప్పట్లో జరిగిన ప్రాసెస్. ఆ తర్వాత కొత్తగా చాలామంది యాడ్ అయ్యారు. అప్పట్లో చాలామంది యాడ్ కాలేదనమాట 2003లో బీహార్లో. వాళ్ళందరినీ మళ్ళీ యాడ్ చేయడానికి మేము ఈ ప్రాసెస్ తీసుకొచ్చామని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందనమాట. అయితే ఇంత తక్కువ టైంలో, 1 నెల టైంలో ఇదంతా ఎలా కంప్లీట్ చేస్తారని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే బీహారీలో చాలామందికి అక్కడ బర్త్ సర్టిఫికేట్స్, రెసిడెన్సీ సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఇలాంటివి ఉండవు. చాలామంది అక్కడ మనలాగా అంటే తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియా లాగా ప్రాపర్ అథారిటీస్ ఉండి గవర్నెన్స్ స్ట్రక్చర్ సూపర్గా ఉండవు అనమాట. ప్రతి సర్టిఫికేట్ వెంటనే వాళ్ళ చేతికి వచ్చేయడానికి. రెండోది అక్కడ వరదలు, వానలు చాలా వస్తుంటాయి. ఉదాహరణకి అక్కడ దామోదర్ నదిలో వరదలు వస్తే అక్కడ ఆ ప్రాంతాల్లో సర్టిఫికేట్స్ కాదు కదా, ఇల్లు కూడా కొట్టుకుపోతాయి అనమాట. చాలా మంది దగ్గర అక్కడ ఉండవు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వీళ్ళందరి దగ్గర కూడా సర్టిఫికేట్స్ ఉండవన్నమాట. ఈ టైంలో బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ, ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ, లేదా ల్యాండ్ ఆర్ హౌస్ ఎలొకేషన్ సర్టిఫికేట్ కానీ ఇలాంటి సర్టిఫికేట్స్ ఇమ్మని చెప్పింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెద్ద న్యూస్ పేపర్ యాడ్ ఇచ్చిందనమాట. ఆ పేపర్లో మాత్రం చాలా లీనియంట్గా ఉంటాం మేమని చెప్పి, మీరు చాలా ఈజీగా ఈ ఓటర్ ఐడి పొందొచ్చు, ఎలక్టరల్ రోల్లో ఇంక్లూడ్ అవ్వచ్చు అని చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ తీసుకొచ్చిందనమాట. దాంతో అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఇది కావాలని చెప్పి పెద్ద ఫ్రాడ్ చేస్తున్నాయి, ఎలక్షన్ ఫ్రాడ్ చేస్తున్నాయి అని చెప్పి చాలామంది ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు. అయితే సుప్రీంకోర్టు ఇంటరిమ్ స్టే ఇవ్వకుండా ఇమీడియట్గా ఈ మ్యాటర్ వింటానని చెప్పి మాత్రం హామీ ఇచ్చిందనమాట. అయితే జనరల్గా చాలా మంది దగ్గర, సగటు మనిషి దగ్గర ఆధార్ కార్డు ఉండొచ్చు, ఎంజీ నరేగా ఉండొచ్చు, రేషన్ కార్డు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు వీటిలో ఏదో ఒకటి కొంచెం యాక్సెప్ట్ చేసి సప్లిమెంటరీగా ఇంకో డాక్యుమెంట్ అడగొచ్చు కదా ప్రస్తుతానికి మాత్రం అని చెప్పి కాస్త ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లీనియంట్గా ఉంటే ఎన్ఫ్రాన్సైజ్మెంట్ అనేది అందరి హక్కు. మనకు తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ప్రకారం యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్, అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంటుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్లో దాదాపు కోట్ల మంది నష్టపోతారని కూడా అపోజిషన్ పార్టీస్ వాపోతున్నాయి. ఇదంతా కూడా బ్యాక్ డోర్ ఎన్ఆర్సీ అంటే మన సిటిజన్ ఎవరో కాదో అని తేల్చడానికి కావాలని తెలివిగా అస్సాంలో ఎన్ఆర్సీ ఎలా పెట్టారో తెలివిగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేత ఇలాంటివి పెట్టేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రం గత 20 సంవత్సరాల నుంచి బీహార్లో అర్బనైజేషన్, పట్టణీకరణ విపరీతంగా జరిగింది. అదేవిధంగా చాలా మంది బయట వాళ్ళు మైగ్రేషన్లో వస్తున్నారు బీహార్కి. దాంతోపాటు యంగ్ సిటిజన్స్ చాలా మంది ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అండ్ ఇల్లీగల్ ఓట్స్ కూడా చాలా ఉన్నాయి. 2003 తర్వాత చాలా మంది చనిపోయి కూడా ఉన్నారు. వాళ్ళ ఓట్లు తీసేయలేదు ఓటర్ లిస్టులోంచి. ఇవన్నీ ప్రాపర్ ఎక్సైజ్ చేయాలంటే మేము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సిందే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇదంతా కావాలని చేస్తుంది, చాలా మంది ఎక్స్క్లూడ్ చేయడానికి చేస్తుంది, ఇది అధికార పార్టీ కావాలని చేపిస్తుంది అని చెప్పి అపోజిషన్ పార్టీస్ ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు ఇదంతా కూడా కొత్త రకమైన డ్రెకోనియన్ సిస్టమ్, చాలా హార్ష్ సిస్టమ్ తీసుకొస్తుందని, ఓటర్ హక్కు, ఓటు హక్కు అనేది అందరి హక్కు అని చెప్పి దీనిలో 1977లో వచ్చిన ఒక జడ్జిమెంట్ కూడా అపోజిషన్ పార్టీస్ తీసుకొస్తున్నారనమాట. ఎంఎస్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కేసులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, పర్టికులర్లీ యూనివర్సల్ ఎన్ఫ్రాన్సైజ్మెంట్ అంటే స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, అందరికి ఓటు హక్కు అనేది ఒక ప్రధానమైన డెమోక్రసీలో ఉండాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ అని చెప్పి ఎంఎస్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కేసులో చెప్పారు. దీన్ని అందరూ పాటించాలని కూడా చెప్తున్నారనమాట. అయితే ఇంత తక్కువ టైంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరి ఇళ్ళకి ఎలా వెళ్తారు,
సర్వే ఎలా జరుపుతారు, ఏది రైటో ఏది రాంగో ఎలా తెలుసుకుంటారు, ఎవరు నిజంగా ఓటరో కాదో ఎలా తెలుసుకుంటారు, ఈ టైంలో ఇదంతా సాధ్యమేనా, ఇదంతా కావాలని చేసే పని కాదా, దీనివల్ల చాలా మంది అంటే గుర్తింపు కార్డులు సరిగా లేక చాలా మంది డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓటర్ జాబితాలోంచి చాలా మంది పేర్లు వెళ్ళిపోతాయి కదా అని చెప్పి అపోజిషన్ పార్టీస్ వాదిస్తున్నాయి. అంతేకాదు చాలా మంది ఇది పెద్ద కుట్ర అని చెప్పి కూడా భావిస్తున్నారు.